వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. సో ఇది వచ్చేటప్పటికి నార్త్ ఏరియా అవుతుంది, నార్త్ రోడ్. ఇది వచ్చేటప్పటికి ఈస్ట్ రోడ్. ఇది రాంపల్లి, నాగారం టు రాంపల్లి మెయిన్ రోడ్లో ఉన్న ఇల్లు. 150 స్క్వేర్ యార్డ్స్, 150 గజాలు. 150 గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు. 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు, 150 గజాలు. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఇది. నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఈస్ట్ ముఖద్వారం వస్తుంది. పార్కింగ్ ఏరియా, చక్కటి పార్కింగ్ ఏరియా వచ్చింది. నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్, G+1 పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు. నాగారం మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు, ఏ బ్యాంక్ అయినా లోన్ వచ్చేస్తుంది. కింద మొత్తం గ్రానైట్ వచ్చింది పార్కింగ్ ఏరియాలో. పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుందండి. ఈస్ట్ కాబట్టి ఫ్రంట్లో వాష్ ఏరియా వస్తుంది. స్టీల్ రైలింగ్ అది పెండింగ్ ఉంది. చిన్న పెండింగ్స్ ఉన్నాయండి. చూడండి, గేట్ పిల్లర్కి కూడా మీకు గ్రానైటే వచ్చింది. ఫ్రంట్ ఏరియాలో టైల్స్ వచ్చాయి. లేటెస్ట్ అండి, టైల్స్ బాగా ఇచ్చారు. నేను పార్కింగ్ యొక్క సైజు, తర్వాత బెడ్రూమ్ యొక్క సైజెస్, హాల్ యొక్క సైజ్, అన్ని సైజెస్తో సహా చూపిస్తానండి. డైమెన్షన్స్. ఈశాన్య ముఖంలో బోర్ వచ్చింది అండ్ వాటర్ సంప్. ఇది 5000 లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంప్. సో ఫస్ట్ పార్కింగ్ సైజ్ చూసుకొని రిమైనింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 13.547 at the same time 14.994. సిడాన్ వెహికల్, పెద్ద సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది చాలా కన్వీనియంట్గా. ఇది వచ్చేటప్పటికి ఫాల్ సీలింగ్, వచ్చేటప్పటికి UPVC షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగ్. మెయిన్ డోర్ వచ్చేటప్పటికి 100% టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ డోరు. సో మెయిన్ డోరు ఇది డబుల్ డోర్ వస్తుందండి. చుట్టూ గ్లాస్ వస్తుంది, చాలా బాగా వస్తుంది లుకింగ్ వైజ్. లోపలంతా మార్బుల్ వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. బయట UPVC షీట్స్, లోపల జిప్సమ్. బయట ఎందుకు UPVC షీట్స్ అంటే వర్షానికి తడిసినా ఏం కాదండి, దానివల్ల ఫాల్ సీలింగ్ అలా చేశారు. సో మెయిన్ హాల్ చాలా పెద్దదిగా విత్ నార్త్ డోర్ వచ్చింది. మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దామా. 15.253 at the same time 11.348. సో ఇక్కడ చూడండి. సో UPVC విండో, స్లైడింగ్ విండో వస్తుంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం నార్త్ డోర్, ఇందాక చూపించాను కదా, నార్త్ డోర్ వచ్చింది. సో ఇక్కడ టీవీ ఏరియా, దిస్ ఈస్ ద టీవీ ఏరియా. వండర్ఫుల్ టీవీ ఏరియా అండి, సూపర్గా వచ్చింది. అట్ ద సేమ్ టైం డైనింగ్ డివైడేషన్, ఇక్కడ డైనింగ్ డివైడేషన్ ఇచ్చారు. $13.061 at the same time 10.876. డైనింగ్ లో షెల్ఫ్స్ వచ్చేసాయి నీట్గా, చాలా షెల్ఫ్స్ పెట్టారు డైనింగ్ లో. UPVC విండో, స్లైడింగ్ విండో, అంటే UPVC విండో చుట్టూతా గ్రానైట్ బార్డర్ ఇచ్చారండి. సో ఇక్కడ చూడండి, మనకి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి టైల్స్ ఇచ్చారు, ప్రొవిజన్ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి. అండ్ దిస్ ఈస్ ద పూజా రూమ్. ఇది టెనెంట్ పర్పస్ అండి. కింద టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేయండి. మినిమం 10,000 రూపీస్ టెనెంట్ వస్తుంది. దిస్ ఈస్ ద కిచెన్. సో డైనింగ్ లోంచి లోపలికి వెళ్తే ఇది కిచెన్ అవుతుంది. కిచెన్ యొక్క సైజెస్ చూసుకొని కిచెన్ చూపిస్తాను మీకు. 8.376 at the same time 11.998. సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీళ్ళకి మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు, చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి. స్టీల్ వాష్ బేసిన్ వచ్చేసింది. వాటర్ ప్యూరిఫైర్ కి, ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్, UPVC విండో వెంటిలేషన్ పర్పస్, టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు కిచెన్ లో. సో కిచెన్ లో కూడా చాలా షెల్ఫ్స్ వచ్చాయండి. మాడ్యులర్ కిచెన్ చేసుకోగా చాలా షెల్ఫ్స్ ఉంటాయి కిచెన్ లో. సో ఇక్కడ మళ్ళీ మనము, సో ఇటు నుంచి వెళ్తే మనం హాలు, డైనింగ్, కిచెన్, పూజా రూమ్ చూసాము. సో ఇవి రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి. ఇక్కడ వాష్ రూమ్ ఇచ్చారండి. సో ఇది కామన్ వాష్రూమ్ లో టైల్స్ వండర్ఫుల్ ఉన్నాయి. వెస్ట్రన్ స్టైలే ఇచ్చారు, ఇండియన్ స్టైల్ కాదు, వెస్ట్రన్ స్టైలే.
సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో 6x6 కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా వచ్చేస్తాయి. సైజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది మాస్టర్ బెడ్రూమ్ లో 6x6 కార్డ్స్ వస్తాయి రావాలి. 12.034 అట్ ద సేమ్ టైం 9.846 బీర్వా స్పేస్ సపరేట్ గా వచ్చింది. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. యూపీవీసీ విండో అట్ ద సేమ్ టైం వాష్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్ లో గీజర్ పాయింట్స్, వాష్రూమ్ లో టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి. బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్, ఇన్వర్టర్ వైరింగ్ అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కామన్ గా వచ్చేసాయండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ 11.335 at the same time 9.413. చిల్డ్రన్స్ బెడ్రూమ్ బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. సైజెస్ అంటే కాట్స్ నేను అనేది. సో దీంట్లో మళ్ళీ వుడ్ వర్క్ చేయించుకునే షెల్ఫ్స్ ఇచ్చేసారు. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడితో అయిపోయింది. సో ఇక్కడి నుంచి నార్త్ ఏరియాలోకి ఎంటర్ అయితే, సో ఈ ఏరియాలో మీకు వాష్ ఏరియా, సపరేట్ వాష్ ఏరియా ఇచ్చారు. అంటే బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు సపరేట్గా సో వాష్ ఏరియా వచ్చింది. వాష్ రూమ్ అనుకోండి ఒక రకంగా, వాష్ ఏరియా కూడా కాదు వాష్ రూమ్, ఎందుకంటే ఇండియన్ స్టైల్ వాష్ రూమ్ ఇచ్చారు ఇక్కడ. సో దీనికి డోర్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా బయట కొన్ని సందర్భాల్లో బయటనే వాష్ చేయాల్సి వస్తుంది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. గ్రౌండ్ ఫ్లోర్ చూపించేశాను మీకు. ఇల్లు ఈస్ట్ నార్త్ ఈస్ట్ కాబట్టి అందులో ఈస్ట్లో వచ్చింది. వండర్ఫుల్గా వచ్చిందండి. సో మళ్ళీ ఇక్కడ ఫాల్ సీలింగ్, మళ్ళీ జిప్సమ్ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్, పైకి వెళ్ళాలి స్టెప్స్కి స్టీల్ రైల్ బెండింగ్, పైన స్లాబ్ వేస్తారు, పైన రేకులు వేయలేదు ఇక్కడ. సో మోడల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో మెయిన్ డోర్ మళ్ళీ టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ మెయిన్ డోర్. చాలా పెద్ద హాల్. ఇది ఓనర్స్ హౌస్ అండి. 19.476 అట్ ద సేమ్ టైం నేను నార్త్ డోర్లో చూపిస్తున్నాను మీకు 11.555. సో ఇక్కడ మధ్యలో డిజైన్ హాల్ సీలింగ్లో, అండ్ దిస్ ఈస్ ద నార్త్ డోర్. సో యూపీవీసీ విండో కామన్గా ఇచ్చేసారు. టీవీ ఏరియా, షెల్ఫ్స్ లాంటివి ఏం చేయలేదండి, ఎందుకంటే వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు చాలామంది. కింద చేసిన టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైన కావాలని చేయలేదు. సో ఇక్కడ వచ్చినప్పటికి డైనింగ్ ఏరియా అవుతుంది. మంచి డైనింగ్ డివైడేషన్. $10.341 at the same time 9.518. దీంట్లో చూడండి వాష్ బేసిన్ పెట్టుకొని ప్రొవిజన్ ఇచ్చారు, షెల్ఫ్స్ అండ్ వాష్ ఏరియా. సో దిస్ ఈజ్ ద వాష్ ఏరియా. వాష్ ఏరియాలో మీరు వాషింగ్ మిషన్ పెట్టుకుని ఇక్కడ చూడండి ప్లగ్ పాయింట్స్ అవి ఇచ్చేసారు. గిన్నెలు అవి క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. సో కిచెన్ కూడా చాలా పెద్దది. కిచెన్ కమ్ పూజా రూమ్ వచ్చింది ఇక్కడి నుంచి. సో పూజా రూమ్ సపరేట్గా వచ్చింది మంచిగా. అండ్ కిచెన్ కూడా మంచి సైజ్ వచ్చిందండి, పర్ఫెక్ట్ సైజ్ ఉంది కిచెన్. పై వాళ్ళకి సఫిషియంట్ కిచెన్ అవుతుంది. 9.698 అట్ ద సేమ్ టైం 8.898. సో మాడ్యులర్ కిచెన్ చేసుకుని వీళ్ళు చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి. మళ్ళీ టైల్స్, వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్ట్ పాయింట్, పవర్ పాయింట్, సో యూపీవీసీ విండో వెంటిలేషన్ పర్పస్. సో కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉంటారండి మాడ్యులర్ కిచెన్ చేసుకున్నా. అంటే కిచెన్లో ఇక గ్రానైట్ స్టోన్ కూడా ఇక్కడ చూడండి, 4 బర్నర్ స్టవ్ వేసుకున్నట్టు గ్రానైట్ స్టోన్. సో ఇక్కడి నుంచి మళ్ళీ బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్. కింద బెడ్రూమ్స్ కంటే పైన బెడ్రూమ్స్ పెద్దదిగా వచ్చాయండి. సో ఇక్కడ మళ్ళీ వాష్రూమ్లో చెప్పాను కదండి గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇందాక కింద చూసిన దానికంటే కొంచెం సైజ్ పెరుగుతుంది. ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. 12.067 అట్ ద సేమ్ టైం 12.0
12.106. సో మాస్టర్ బెడ్రూమ్లో అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి, బీరువా స్పేస్ సపరేట్గా ఇచ్చేసారు మంచిగా నీట్గా. మళ్ళీ ఇక్కడ యూపీవీసీ విండో ఇక్కడ ఒకటి వచ్చింది అండ్ ఇక్కడ ఒకటి వచ్చింది, 2 యూపీవీసీ విండోస్ వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ చూడండి, చాలా పెద్దదైన వాష్రూమ్, మీరు ఆల్మోస్ట్ అబ్బేసుకోవచ్చు. వాష్రూమ్స్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ చేశారు, విత్ లైట్ పెట్టేశారు. చాలా పెద్ద వాష్రూమ్, మీరు టబ్ వేసుకునేంత వాష్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ అయిపోయిన తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సైజ్ పెరుగుతుంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూద్దాం. 11.024, at the same time 10.804. సో మళ్ళీ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, బీరువా స్పేస్. సో 2 బెడ్రూమ్స్లో బీరువా స్పేసెస్ వచ్చాయి. ఏసీ పాయింట్స్ కామన్ వచ్చేసాయి బెడ్రూమ్స్లో. ఫాల్ సీలింగ్ డిజైన్స్ మొత్తం కలర్స్ అవి వేయలేదు, ఇంకా చాలా బాగా వచ్చే లేటెస్ట్ ట్రెండ్ యూజ్ చేశారు. కలర్స్ వేస్తే చాలా బాగుంటుంది. సో నార్త్ ఏరియా లాస్ట్లో వచ్చేటప్పుడు నార్త్ ఏరియాలోకి ఎంటర్ అవుతే మీకు చివరిలో వాష్ ఏరియా ఇచ్చారు పై వాళ్ళకి. అంటే ఇటు రైట్ సైడ్లో వాష్ ఏరియా వచ్చింది చిన్నది, లెఫ్ట్ సైడ్లో పెద్ద వాష్ ఏరియా వచ్చింది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. కాంటాక్ట్ చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటి గురించి. అట్ ది సేమ్ టైం మన జాన్వీ రియల్ ఎస్టేట్లో ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి. మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్కడ ఏ ప్రైజెస్లో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1,26,00,000, అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి. కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.